హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిబిఎస్ఈ సిలబస్ హిందీ స్పర్శ టెక్స్ట్ బుక్లో 7th లెసన్ రైదాస్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు स्टार्ट చేద్దాం. रैदास नाम से विख्यात संत रविदास का जन्म सन 1388 और देहवसान सन 1518 में बनारस में ही हुआ, ऐसा माना जाता है. రైదాస్ అనే పేరుతో రైదాస్ అనే పేరుతో ఫేమస్ అయిన సాధువు రవిదాస్. ఈయన ఒక సాధువు అంటే ఋషి. ఇతను 1386 1388లో జన్మించారు. 1518లో మరణించారు. ఇతను బెనారస్లో మరణించారు. इनकी ख्यात से प्रभावित होकर सिकंदर लोडी ने इन्हें दिल्ली आने की निमंत्रण भेजा था. ఇతని ఖ్యాతిని చూసి, ఇతని గొప్పతనాన్ని చూసి సికిందర్ లోడి అనే వ్యక్తి ఇతన్ని ఢిల్లీకి ఆహ్వానించారు. మధ్యయుగీన్ సాధకోన్ సే రైదాస్ కా విశిష్టత స్థాన్ హై. ఇతనితో పాటు రైదాస్తో పాటు చదివే వాళ్ళు, రైదాస్తో పాటు ఉన్న సాధువుల మొత్తంలో ఇతనికి ఒక గొప్ప స్థానం ఉంది, విశిష్టతమైన స్థానం ఉంది రైదాస్తో పాటు ఉన్న సాధువులలో. कबीर की तरह रैदास भी संत कोटि के कवियों में गिने जाते हैं. కబీర్ దాస్ తెలుసు కదా, కబీర్ దాస్ లాగే రైదాస్ కూడా వాళ్ళ సాధువులలో గొప్ప కవి, గొప్ప పోయెట్. మూర్తి పూజ, తీర్థయాత్ర జైసే దిఖావో మే రైదాస్ కా జరా భీ విశ్వాస్ నా థా. మూర్తి పూజ అంటే దేవుడిని ఆరాధించడము, దేవుడికి పూజ చేయడము. తీర్థయాత్ర అంటే తీర్థయాత్రలకు వెళ్ళడము. ఇలాంటి వాటి మీద రైదాస్కి ఇలాంటి వాటి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. वह व्यक्ति की आंतरिक भावनाओं और आपसी भाईचारों को ही सच्चा धर्म मानते हैं. ఇతను రాసే కవితలు అందరికీ చాలా బాగా నచ్చే విధంగా ఇతను రాస్తాడు. ఇప్పుడు ఫస్ట్ పేరా అయిపోయింది, సెకండ్ పేరాలోకి వెళ్దాం. రైదాస్ నే अपनी काव्य रचनाओं में सरल व्यवहारिक ब्रजभाषा का प्रयोग किया है. రైదాస్ రాసే కావ్యాలలో, రచనలలో, కవితలలో అన్నిటిలో బ్రజ్ భాష అనే భాషని ప్రయోగం చేస్తాడు. అంటే బ్రజ్ భాష అనే భాషని వాడతారు. అసలు బ్రజ్ భాష అంటే ఏంటో తెలుసుకుందాం. జిస్మే అవధి, రాజస్థానీ, ఖड़ी बोली और उर्दू फारसी के शब्द का भी मिश्रण है. బ్రజ్ భాషలో అవధి అనే భాష, రాజస్థానీ అనే భాష, ఖड़ी बोली అంటే ప్యూర్ హిందీ, పూర్తిగా హిందీ, ఉర్దూ, ఫారసీ అంటే పర్షియన్, ఈ లాంగ్వేజెస్ అన్నిటినీ కలిపి బ్రజ్ భాష అని అంటారు. ఈ బ్రజ్ భాషని, ఈ లాంగ్వేజెస్ అన్నిటినీ కలిపి అతను రాసే కావ్యాలలో, రచనలలో ఈ అన్ని లాంగ్వేజెస్ కలిపి రాస్తూ ఉంటాడు. रैदास को उपमा और रूपक अलंकार विशेष प्रिय है. रैदास को उपमा अलंकारम अन्ना, रूपक अलंकारम अन्ना చాలా ఇష్టం. सीधे साधे पदों में संत रविदास कवि ने हृदय से भाव भरी सफाई से प्रकट किए हैं. ఇతను రాసే అన్ని పోయమ్స్ సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, అందరి హృదయాలకు నచ్చే విధంగా ఇతను రాస్తాడు. इनका आत्मनिवेदन, धैर्य भाव और सहज भक्ति पाठक के हृदय के उद्वेलित करते हैं. ఇతను రాసే కవితలు చదివే వారికి కూడా ఎంతో ఆహ్లాదకరంగా, చదవాలనిపించేలాగా ఉంటాయి. रैदास के 40 पद सिखों के पवित्र धर्म ग्रंथ गुरु ग्रंथ साहब में भी सम्मिलित है. ఇతను రాసిన మొత్తం కవితలలో 40 కవితలు గురు గ్రంథ్ సాహబ్ అనే గ్రంథంలో ఉన్నాయి. ఇది ఒక గొప్ప గ్రంథం.
ఈ గ్రంథం సిక్కులకు చెందిన గ్రంథము. ఇప్పుడు సెకండ్ పేరా కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పేరాకి వెళ్దాం. యహ रैदास के 2 पद लिए गए हैं. ఇక్కడ రైదాస్ రాసిన 2 పద్యాలు తీసుకున్నారు. पहले पद प्रभुजी तुम चंदन हम पानी में कवि अपने आराध्य को याद करने हुए उनसे अपनी तुलना करते हैं. మొదటి పద్యంలో ప్రభుజీ తుమ్ చందన్ హం పాని అనే పద్యం మొదటి పద్యము. ఈ పద్యంలో దేవుడిని ఆరాధించేది. ఈ పద్యంలో దేవుడి మీద భక్తిని తెలుపుతూ ఈ పద్యం రాశారు. उसका प्रभु बाहर कहीं किसी मंदिर या मस्जिद में नहीं विराजता वरन उसके अपने अंतस से सदा विद्यान रहता है. దేవుడు అతను ఏమంటున్నాడంటే దేవుడు ఎక్కడో గుళ్ళల్లో మసీదులలో ఉండడు, మనలోనే ఉంటాడు. यही नहीं वह हर हाल में हर काल में उससे श्रेष्ठ और सर्वगुण संपन्न है. इसलिए तो कवि को उन जैसा बनने की प्रेरणा मिलती है. కవి ఏమంటున్నాడంటే నేను కూడా దేవుడిలాగే తయారవ్వాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడిలాగా ఏ చేసిన పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాడు. दूसरे पद में भगवान की उपार उदारता कृपा और उनके समदर्शी स्वभाव का वर्णन है. నెక్స్ట్ పోయంలో సెకండ్ పోయంలో దేవుడి కృప, దేవుడు చూపించే దయ, వీటి అన్నిటి గురించి వర్ణన ఉంటుంది. रैदास कहता है कि भगवान ने तथाकथित निम्न कुल के भक्तों को भी सहज भाव से अपनाया है और उन्हें लोक से सम्मानित स्थान दिया है. రైదాస్ ఏమంటున్నాడంటే ఇక్కడ సెకండ్ పోయంలో దేవుడు అందరినీ ఒకేలాగా భావిస్తాడు. ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఒక రకంగా భావించాడు. పార్షియాలిటీ లేకుండా అందరికీ ఈక్వల్గా ఒకే రకంగా చూస్తారు. ఇప్పుడు మనము రైదాస్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ అతను రాసిన 2 పద్యాల గురించి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.